హాయ్ ఫ్రెండ్స్, ప్రతి మనిషికి కూడా ఒక కోటి రూపాయలు సంపాదించడం అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది అనమాట. అబ్బా, కోటి రూపాయలు అంటే చాలరా, ఈ లైఫ్ ఎంజాయ్మెంట్ అనుకుంటాం. ఆ కోటి రూపాయలు ఎలా సంపాదించాలనేది ఇవాళ నేను చేయబోయే వీడియో. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి, చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మన దగ్గర ఒక 10 లక్షలు కానీ క్యాష్ ఉంటే అవి ఎవరికన్నా ఇచ్చి వడ్డీకి ఇచ్చామనుకో, ఒకవేళ వాళ్ళు కానీ ఎగ్గొట్టారనుకో, వడ్డీ పోద్ది, అసలు పోద్ది. ఇది అసలు సేఫ్ కాదు. అట్లా కాకుండా మనం సేఫ్ సైడ్ చూసుకొని బ్యాంకులో కానీ పెట్టామనుకో, మనకి ఎంత ఇస్తారు బ్యాంక్ వాళ్ళు? ఎఫ్డి కింద 6.5 అంటే లక్షకి 6,500 మాత్రమే ఇస్తారు సంవత్సరానికి. అట్లా కాకుండా మనం స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్లో కానీ పెడితే అసలు ఏం జరిగిద్దో చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ డేటా. మనకి లాస్ట్ ఇయర్ ఒక 1,00,000 రూపాయలు కానీ మనం వేసి ఉంటే ఇప్పటికి 64.44% రిటర్న్స్ వచ్చాయన్నమాట. అంటే లక్షకి 64,000 రిటర్న్స్ వచ్చాయి. షాక్ అయ్యారా? మనకి మ్యూచువల్ ఫండ్స్లో లాభాలు ఈ రేంజ్లో ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇలా రేంజ్లోనే ఉంటాయి. అంటే ఒక సంవత్సరం తగ్గొచ్చు, ఒక సంవత్సరం పెరగచ్చు. కానీ బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే కూడా ఇందులో వేసుకోవటం చాలా చాలా బెటర్ అనమాట. ఇంకా మనకి ఓవరాల్గా 3 ఇయర్స్లో చూసుకుంటే మనకి 36% వచ్చింది. అట్లానే మనకి 5 ఇయర్స్లో కానీ చూసుకుంటే 35 అప్రాక్సిమేట్లీ. మనకి ఎంత కాదనుకున్నా కానీ మనకి బ్యాంక్ ఇచ్చే 6% కంటే ఇక్కడ మనకి ఎన్ని రెట్లు వస్తుంది? 6 రెట్లు తేడా వస్తుంది. కాబట్టి ఇందులో వేసుకున్నది చాలా బెటర్. ఇప్పుడు మనం కోటి రూపాయలు ఎలా సంపాదించాలి అనే ప్లాన్ గురించి చెప్తా, జాగ్రత్తగానండి. ఈ స్టాక్ మార్కెట్లోనే ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. ఈ ప్లాన్లో మనం ఏం చేయాలంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి విత్డ్రాయల్ అంటే నెలకి 8,350 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్కి పడతాయి అన్నమాట ప్రతి నెల. మనం ఇందాక చూసాం కదా, ఎంత వచ్చింది? 64%, 35% అట్లా వచ్చింది. కానీ ఎవ్రీ ఇయర్ అట్లా వస్తే రావని ఒక డౌట్ ఉంటుంది. కానీ మనం తక్కువలో తక్కువ ఒక 22% వేసుకుందాం. ఈ 22% వేసుకుంటే మనకి ఎవ్రీ మంత్ 8,350 రూపాయలు పడి మనకి 15 ఇయర్స్కి 15 లక్షలు విత్డ్రా చేసుకోగా ఇంకా మనకి ఎంత మిగులుతున్నాయి? కోటి రూపాయలు మిగులుతున్నాయి. అక్షరాల కోటి రూపాయలు అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఈ రేంజ్లో ఉంటాయి లాభాలు. ఇంకా 15 ఇయర్సే కాదు, ఇక నెక్స్ట్ మనం పెంచుకుందాం ఒక 5 ఇయర్స్. మనం ఇంకో 20 ఇయర్స్ వేసుకుంటే అప్పుడు మనం 20 లక్షలు విత్డ్రా చేయం కూడా ఇంకా మనకి ఎంత మిగులుతున్నాయి? 2,71,00,000 అనమాట. అదే మనం 30 సంవత్సరాలు తీసుకుంటే 30 లక్షలు తీసుకోగా 20 కోట్లు, దగ్గర దగ్గర 20 కోట్లు అనేవి మనకి ఇంకా అకౌంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి ఒకవేళ 8,000 నెలకి సరిపోవనుకుంటే ఇప్పుడు మనకి ఈ ప్లాన్లో ఆల్రెడీ కోటి రూపాయలు అవుతాయి కదా, అప్పుడే ఆపేసి ఆ కోటి రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ప్లాన్ స్టార్ట్ చేస్తే మనకి నెలకి 50,000 తీసుకొని ఒక 5 సంవత్సరాలు కానీ కంటిన్యూ చేస్తే మనకి అప్పుడు ఎంత వస్తుంది? మనకి నెల 50,000 డబ్బులు పడతాయి కాబట్టి మొత్తం 5 సంవత్సరాల్లో 30 లక్షలు పడతాయి. ఇంకా మనకి ఎంత మిగిలింది? 2 కోట్లు మిగిలినాయి. ఇంకా అదే ప్లాన్ మనం ఒక 10 ఇయర్స్ పెట్టామనుకో, ఇప్పుడు మనకి 60 లక్షలు తీసుకోగా కూడా ఇంకా 4.5 కోట్లు ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి 20 ఇయర్స్ ఉంచామనుకో, కోటి రూపాయలు తీసుకొని కూడా ఇంకా మనకి 26 కోట్లు ఉంటాయి. అదే 30 ఇయర్స్ తీసుకుంటే 2 కోట్లు తీసుకున్నా కూడా ఇంకా మనకి 160 కోట్లు ఉంటాయి అన్నమాట. అది సో మనం రూపాయి కష్టం చేయకుండా ఇంట్లో కూర్చొని మనం ప్రతి నెల 8,000 తీసుకుంటా మనకి ఇట్లా కోట్లు కోట్లు సంపాదించు అనమాట. మనకే కాదు, ఇది మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అనమాట, ఎన్ని తరాలైనా కానీ.